మిథున రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. ఈ రాశికి బుధుడు అధిపతి. బుధుడు కర్కాటకంలో ఉన్నాడు, అంటే మిథున రాశికి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయానికి ధనాధిపతి బుధుడు అయినాడు. తర్వాత ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు. లగ్నంలో మిథున రాశిలో శుక్రుడు ఉన్నాడు. కుజుడు, శుక్రుడు, బుధుడు, ఈ మూడు గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. బాగుండని గ్రహాలు అంటే రాహుకేతువులు, గురువు, శని, రవి. ఈ గ్రహాలు బాగాలేవు. కేతువు, శని, రాహువు, గురువు, రవి అంటే 5 గ్రహాలు కనబడుతున్నాయి. శని, రాహువు, గురువు, రవి, కేతువు 5 గ్రహాలు బాగున్నాయి. 3 గ్రహాలు బాగున్నాయి. 5 గ్రహాలు బాగాలేవు, 3 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు శని, రాహువు, గురువు, రవి, కేతువు. బాగున్న గ్రహాలు వచ్చేప్పటికల్లా కుజుడు, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు బాగున్నాయి. అయితే ఈ 3 గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. మేషరాశిలో ఏకాదశంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటి బలం. మరి అట్లాగే బుధుడు కూడా మిథున రాశికి ద్వితీయంలో ఉండటం ఇంకా బలం. తర్వాత మిథున రాశిలో శుక్రుడు ఉండటం ఇంకా బలం. ఈ 3 బలాలు దేనికి పనికి వస్తాయి అంటే, జీవితంలో మీకు కోరని కోరిక ఏదైనా తీరని కోరిక. జీవితం మొత్తంలో ప్రతి వారికి ఒక కోరిక ఉంటుంది. ఏమిటి? ఇల్లు కొనుక్కోవటం, పెళ్లి చేసుకోవటం, చదువు పూర్తయి మంచి ఉద్యోగం రావటం. ఈ 3 ప్రతి వారికి కావాలి. తర్వాత 4 సంతానం కలగటం. ఈ 4 రకాల కోరికలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. కొంతమందికి అన్నీ ఉండి సంతానం కలగకపోవడం, అసలు కూడా సంతానం కలగలేమో అనే పరిస్థితి రావడం, ఇట్లాంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ కుజుడు వల్ల సంతానం కలగనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు సంతానం కలగటం ఖాయం. 2 రవి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, కానీ శుక్రుడు వల్ల ఇల్లు కొనుక్కోవడం. కుజుడు భూమి కారకుడు కాబట్టి కుజుడు, శుక్రుడు వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు, స్థలమో, పొలమో ఏదో కొని తీరాలి. ఇప్పుడు కనుక మీరు కొనకపోయినట్లయితే, మీ దగ్గర ఉన్న డబ్బులు చాలా అనుకున్నట్లయితే, మీ దగ్గర 1/4 ఉన్నా సరే, అప్పు చేసి కొన్నా సరే మీ బాకీ తీరుతుంది, మీకు ఆస్తి మిగులుతుంది. అయితే ఈ జాతకంలో ఉన్నది ఏంటంటే, ఖర్చు బాగా విపరీతమైన ఖర్చు, మనిషిని మించిన ఖర్చు, మనిషి సంపాదన కంటే మించిన ఖర్చు, మనిషికి స్తోమత కంటే మించిన ఖర్చు ఉంది. ఈ ఖర్చు సద్వినియోగం కావాలా, దుర్వినియోగం కావాలా మనం ఆలోచించుకోవాలి. సద్వినియోగం కావాలి అంటే ఉన్నదానికంటే అప్పు చేసి విపరీతమైన ఖర్చు, ఇల్లు కొనాలన్నా, స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా దానికి లిమిట్ లేదు. అటువంటి ఖర్చు వచ్చినప్పుడు అప్పు చేసి కొనక తప్పదు. అట్లా కొనకపోయినట్లయితే 9 ఉన్నటువంటి శని వల్ల కానీ, 10 ఉన్నటువంటి రాహు వల్ల కానీ, 4 ఉన్న కేతు వల్ల కానీ, 1 ఉన్న రవి గురువుల వల్ల కానీ ఈ డబ్బులు వృధాగా దండగా పోతాయి. ఈ మధ్యనే వాళ్ళు వచ్చారు, ఇంట్లో డబ్బులు పోయినాయండి, ఎవరు బయట వాళ్ళు మాత్రం ఎవ్వరు రాలేదు, మా ఇంట్లో డబ్బులు పోయినాయి అన్నారు. ఈ డబ్బులు పోయినాయి అంటే 2-3 చోట్ల ప్రశ్నకి వెళ్ళారు, నా దగ్గరికి వచ్చారు. డబ్బులు పోయినాయి అంటే బాగా ఆలోచిస్తే డబ్బులు పోలేదు. ఇట్లాంటి టైంలో డబ్బులు పోవు, దండగా ఖర్చు అయిపోతాయి. మనం పోయినాయి తెలుస్తుంది. ఈ దండగా పెట్టాము, మన చేతులా నాశనం చేసుకున్నామని తెలుస్తుంది. అట్లా కాకుండా పోవు. మరి ఏమైంది అంటే, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా తీశారా అంటే, ఇంట్లో మేము బలాన వాళ్ళు తీశారని చెప్తే నలుగురు దానికి వస్తారు. ఆ మాట చెప్పడం తప్పు కదా. కాబట్టి ఇంట్లో 4 పక్కల వెతుక్కో డబ్బులు ఎక్కడ ఖచ్చితంగా ఉంటాయి. అంటే చివరికి బీరువాళ్ళు అన్నిటికారు, కానీ చివరికి ఇంట్లో తెగమాట కింద డబ్బాలో పెట్టారా డబ్బులు. చివరికి ఇట్లాంటి కేసులు 2 తగిలినాయి నాకు. చివరికి ఆ డబ్బులు దొరికాయి. ఎందుకంటే ఈ జాతకంలో ఉన్న సమస్య ఏంటంటే, టైం మాత్రం చాలా మంచి టైము. జీవితంలో జరగనటువంటి సద్వినియోగం జరిగే టైము, దీన్ని అడ్డగించేటువంటి టైం కూడా అవుతుంది. దానివల్ల ఏమిటంటే, మీరు చాలా జాగ్రత్త పడి ఉన్న డబ్బుని ఎవరికి తెలియకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటే మాత్రం మీ డబ్బులు మీకు దక్కవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ బ్యాంకులో పెట్టుకున్నా డబ్బులు దక్కుతాయి. నమ్మకత్వం ఇచ్చారంటే ఆ డబ్బులు మీకు తిరిగి రావు. ఈ రాశి వాళ్ళకి
కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చాలా బాగుంది. భూమికి సంబంధించినటువంటి ఇల్లు కట్టేవాళ్ళు కానీ, ఇల్లు అమ్ముకునేవాళ్ళు కానీ, పొలాలు కానీ, బ్రోకర్స్ కానీ, మరి వీళ్ళందరికీ కూడా బాగుంది. తర్వాత కేతు వల్ల దేవతా సంబంధమైన పూజలు చేసుకున్నట్లయితే ముందు జాతకానికి చెప్పబోయే ఒకటే మాట. జ్యోతిష్యం అనే దానికి అర్థం ఏంటంటే చీకట్లో అగ్గిపుల్ల తీస్తే చూసి చెప్పేది ఎట్లా ఉంటుందో అట్లా నీకున్నటువంటి దోషాన్ని కళ్ళతో చూసి చెప్పగలిగిన దైవశక్తి కలిగినటువంటి జ్యోతిష్యుడు చెప్తేనే నీ జాతకం మార్పు వస్తుంది. గ్రంథపరిచయంతో జ్యోతిష్యం చెబితే అది పూర్తిగా మీకు ఉపయోగపడటం లేదు. చెప్పేవాడు దైవబలం కలిగి ఉండాలి. తర్వాత జాతక జ్యోతిష్యం కాకుండా దేవతా పూజలు కూడా మీకు చాలా అవసరం. ఈ రెండు కలిపి చేసుకుంటే మీ జాతకం చాలా బాగుంటుంది, అన్ని విధాల సమస్యలు లేకుండా ఉంటుంది. ఒక్క శని ఒక్కడే బయట ఉన్నాడు. రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలు మొత్తం పడిపోయాయి. అతను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే వివాహం అనేది ఎప్పుడవుతుందా ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే చదువులు అయ్యేటప్పటికల్లా 25 సంవత్సరాల దాకా వస్తుంది. వివాహ యవ్వన వయస్సు దాటిపోయిన తర్వాత వివాహం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఎప్పుడవుతుందని వివాహం చేసుకునేవాడు అనుకుంటున్నారు. వివాహం చేసేటువంటి పెద్దవాళ్ళు కూడా ఎట్లా వివాహం చేయాలా, అవుతుందా కాదా, ఆడపిల్లలు దొరకట్లేదని సమస్యలు పడుతూ ఉన్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే జాతక రీత్యా ఇద్దరికి కలిసిందా లేదా, వీళ్ళకి వివాహ పొంతరాలు బాగున్నాయా, షష్టాష్టకాలు లేకుండా ఉన్నాయా, కాలసర్ప దోషాలు ఉన్నాయా, కుజ దోషాలు ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా వివరించుకొని కానీ వివాహం చేయకూడదు. అట్లా లేకుండా తొందరపడి మిడిమిడి జ్ఞానంతో చేసినట్లయితే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చెప్పబోయే ప్రత్యేక ఏంటంటే ఈ జ్యోతిష్య భాగంలో కానీ మరి వివాహం చేయడానికి బాగుందా లేదా అని బాగా తెలిసిన వాళ్ళని కనుక్కొని చేయండి. ఎట్లా పడితే అట్లా చేస్తే మాత్రం వివాహాలు భిన్నమైపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు. వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలాలు ఇన్ని చెబుతున్నాం, అన్ని చూస్తున్నారు. ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు, బాగున్నాను అని తృప్తిగా బతికేవాడు ఇక్కడ పట్టలేదు. లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, దరిద్రులు ఉండొచ్చు, ముత్తెత్తుకోవచ్చు, అడుక్కు తినొచ్చు, కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు. ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు సుఖంగా తినే అడుగు మీద పడుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటి ఏమిటా అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. ప్రతివాడు ఏమంటాడు, మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలటలేదు, నీకెక్కడ పెట్టమంటావు అని పరిస్థితులు. అదే పిల్లలకి పెట్టడం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు, మీరు తింటారు, బాగుంటారు. రెండోది ఏమిటంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశం అంతా అరిష్టంతో కూడుకుంది. మహాపతివ్రత అన్నారు. కొన్ని ఇళ్లలో చాలా బీదస్థితి ఉంది. భర్త ఫుల్గా తాగుతాడు, భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మౌని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది. ఆ భర్తే ఆమెకు కావాలి, ఇంకో మనిషి అక్కర్లా. వేలి ముద్దే అక్షరాలు రావు. ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి. రెండు, ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహ ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ యందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం, పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం, లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం, ఈ కన్న పిల్లలే న్యాయం చేయడం, ఇది రెండోది జరుగుతుంది. మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు. ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాను ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే
అమ్మోయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తుంది. ఇది ఒక పెద్ద పాపం. రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవడం ఒక పెద్ద పాపం. తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది, భార్యాభర్తలకు అనుకూలత కావాలి. నాతో సమానమైన వాళ్ళు కాదు. ఒకరు సంపాదనాపరుడై రెండో వాడు ఉద్యోగం చేయకుండా, చదువు లేకుండా, పెళ్ళాన్ని ఆఫీసుకు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు. కానీ 199 వివాహం అయిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు. దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది. కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకోని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనకు గ్రహాలు బాగున్నాయి, జాతకంలో నీకు ఈ గ్రహం బాగుందయా, ఈ మహర్దశ బాగుందని చెప్తాం. ఆ మహర్దశ నీకు ఉపయోగపడలేదు. మరి ఈ గ్రహాలు ఉపయోగపడే పరిస్థితి రావాలి అంటే నీ ప్రవర్తన మారాలి. నీ ప్రవర్తన మారితే ఏ గ్రహం అయినా నీకు అనుగ్రహిస్తుంది. అనుగ్రహం, ఆగ్రహం రెండు ఉన్నాయి. నీకు అనుగ్రహం కావాలంటే, నీకు బాగున్న గ్రహాలని ఉపయోగించుకోవాలంటే నీ ప్రవర్తన చాలా అవసరం. నీ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. దొంగతనం చేసేవాడు వాడికి తెలియదు కదా నేనే దొంగతనం చేశాను అనుకుంటాడు. కానీ నువ్వు చేసిన దొంగతనం నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి నీ ప్రవర్తన వల్ల నీ గ్రహాలు నీకు ఉపయోగపడట్లేదు. కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు 9 రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో. ఈ 9 రంధ్రాలు పనిచేయాలంటే 9 గ్రహాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.